చేసుకోవాలి. డెవలప్మెంట్ అంటే ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి ఉన్న చెట్లన్నీ నరికేసి పెద్ద ఫ్యాక్టరీలు వచ్చేసి నేచర్ అంతా పొల్యూట్ చేసుకోవడం అది డెవలప్మెంట్ కాదు. వెహికల్ కరెక్ట్ టైంకి వచ్చినప్పుడు వెహికల్ వచ్చే టైంకి నేను బటన్ క్లిక్ చేసి వెయిట్ చేస్తాను. ఒక్క వెహికల్ ఉన్నా సరే ఎన్ని వెహికల్ ఉన్నా సరే కంపల్సరీ ఎట్లా ఆపుతారో చూడండి మీరే. సో ఎంత పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. £1 ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. చాలా ప్రశ్న అందరు ఖచ్చితంగా ఫాలో అవుతారు కాబట్టి ఈ విలేజ్లో ఇంతమంది రష్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీ యూకే వ్లాగ్స్. ఈరోజు సాటర్డే మార్నింగ్ టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. సో వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది యూకేలో. ఇప్పుడే సమ్మర్ ఎండ్ అవుతుంది, సమ్మర్ అయిపోయి వింటర్ స్టార్ట్ అవుతుంది. ఇది సమ్మర్కి లాస్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్ నుంచి టెంపరేచర్ డౌన్ అవుతూ ఉంటుంది ఎవ్రీ వీక్. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి టెంపరేచర్ అయితే మైనస్లోకి వెళ్ళిపోతుంది. గజ 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 వణుక్కుంటూ ఉండాలి. సో ఇప్పటి నుంచే ఇక స్లోగా ఎలుగుబంటి వేషాలు వేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు అయితే ఈ వీడియో, ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. యూకే గురించి అన్ని ట్రూత్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయినా. సో ఇప్పటి నుంచి వచ్చే అప్కమింగ్ వీడియోస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మీరందరైతే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి టాపిక్ పైన డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఫిక్స్ అయిపోయినా. అలా జస్ట్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈరోజు వీడియోలో అయితే నేను ఉంటున్న విలేజ్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించాలనుకుంటున్నా. సో నేను ఉంటున్న విలేజ్ పేరు వచ్చేసి ప్యాప్వర్త్. సో కేంబ్రిడ్జ్ నుంచి ఒక 15 miles దూరంలో ఉంటుంది. సో చూడడానికి పేరుకు మాత్రం విలేజ్, అసలు ఈ విలేజ్ అంతా ఎక్స్ప్లోర్ చేసినాక మీకే అనిపిస్తుంది ఈ విలేజ్ ఏనా అన్నట్టు. సో ఫస్ట్ ఈ విలేజ్లో ఇండ్లు ఎట్లా ఉంటాయి, సో టైప్ ఆఫ్ ది ఇండ్లు అయితే క్లియర్గా ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తాను మీకు. ఆ తర్వాత ఈ విలేజ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మనము సిటీలో ఉండకపోయినా సరే విలేజ్లో ఉన్న కూడా ఆ ఫీలింగ్, విలేజ్లో ఉన్న ఫీలింగ్ అయితే అస్సలు రాదు. సో ఈ విలేజ్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిరు, సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే మనం ఇండ్లు చూద్దాం. సో ఇది అంతా దీని వచ్చేసి మన టెర్రస్ హౌసెస్ అంటారు. సో ఈ టెర్రస్ హౌసెస్ అంటే ఒక హౌస్కి అసలు గ్యాప్ ఏమి ఉండదు. హౌస్కి కంప్లీట్గా అటాచ్ అయ్యి ఉంటాయి. అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కూడా సేమ్ ఇవేంటి గుడిసెల్లాక ఉంటుంది. అసలు పైన ఫ్లోరింగ్ బ్రిక్స్ తోటి అట్లా పెట్టడానికి రీజన్ ఏంటంటే స్నో కూడా పడ్డా కూడా అది ఈజీగా స్లైడ్ అయిపోయి కింద పడ్డానికి అట్లా కన్స్ట్రక్షన్ చేస్తారు. అన్ని ఇండ్లు ఎంత పెద్ద బంగ్లాలు అయినా సరే పైన టాప్ మాత్రం అలానే ఉంటుంది. ఇంకా సెమీ డిటాచ్డ్ హౌసెస్ కూడా చూపిస్తా. బంగ్లాలు ఎట్లా ఉంటాయి, సెమీ డిటాచ్డ్ హౌసెస్ ఎట్లా ఉంటాయి అనేది మీ అందరికి చూపిస్తా. సో యూకేలో ఏంటంటే ప్రతి సిటీ అయినా సరే విలేజ్ అయినా సరే ఒక సెంటర్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ విలేజ్ సెంటర్ కాకపోతే లైక్ సిటీ సెంటర్. ఆ సెంటర్లో ఏంటంటే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మాల్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ సంబంధించినవి కానీ అన్నీ ఏదైనా సరే సెంటర్లో మాత్రమే క్రియేట్ చేస్తారు. సో మా విలేజ్కి వచ్చేసి ఇది సెంటర్. ఈ బిల్డింగ్లోనే అన్ని గ్రాసరీ షాప్స్, ఇంకా అక్కడ చూస్తే ఫిష్ అండ్ చిప్స్ ఉంది, ఇంకా బార్బరీ షాప్ కానీ ఇంకా పోస్ట్ ఆఫీస్ అన్నీ ఈ ఒక్క బిల్డింగ్లోనే కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. సో ఈ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు సో ఇక్కడికి ఏమన్నా ఏం కావాలన్నా సో ఇక్కడికే వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. ఇది మా విలేజ్ సెంటర్. సో ఈ విలేజ్ సెంటర్లో వచ్చేసి గ్రాసరీ షాప్ ఉంది అక్కడ, కోఆప్ అని. ఆ పక్కనే బార్బర్ షాప్ ఉంది. ఆ తర్వాత కాటియార్డ్ అనే కాఫీ షాప్, మైక్రో పబ్ ఉంది. సో ఇంకా పైన చిన్న కంపెనీస్ ఉన్నాయి. ఈ గ్రాసరీ షాప్ కోఆప్లో అయితే కొంచెం గ్రాసరీస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాత్రమే ఇక్కడికి వస్తాము. ఇంకా మిగతా టైంలో మ్యాక్సిమం వీక్ సరిపడే గ్రాసరీస్ అన్నీ అయితే కేంబ్రిడ్జ్ సిటీ సెంటర్ లేకపోతే ఇంకోటి ఇక్కడ సిటీ సెంటర్ ఉంది, టౌన్ ఉంది, సెయింట్ నియోస్ అని. ఆ సెయింట్ నియోస్లో లిడిల్, టెస్కో, ఆల్డీ ఇలాంటి పెద్ద గ్రాసరీ షాపులు అయితే అక్కడ వెళ్ళి వీక్ సరిపడే గ్రాసరీస్ అయితే తెచ్చుకుంటాం. ఎవ్రీ ఈవినింగ్ నేను జస్విక కూడా హాయిగా ఇక్కడ జస్ట్ వాకింగ్ అని వచ్చేసి ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయిపోతూ ఉంటాం. సో ఈ విలేజ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈవినింగ్ టైం వరకు సో వాళ్ళు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఇక్కడ రిలాక్స్గా కూర్చొని అయితే బాగా చిల్ అవుతూ ఉంటారు. ఆ వెనకాల మైక్రో పప్ ఉంది. సో మార్నింగ్ అక్కడ చూస్తారు కదా, మార్నింగే సెటప్ వేసుకొని మంచి బీర్లు తాగుతూ ఉన్నారు. సో వీళ్ళు మనలాగా స్టఫ్ అవసరం లేదు వీళ్ళకి బీర్లు తాగడానికి, జస్ట్ బీర్లు ఉంటే సరిపోతుంది. సో హ్యాపీగా చేదును కూడా ఈజీగా తాగేస్తూ ఉంటారు. నీట్నెస్ ఇక్కడ ఎవ్వరు క్లీన్ చేయరు, కానీ ఈ విలేజ్ మొత్తానికి ఉన్న ఈసారిలో
సో చెత్త మాత్రం ఎక్కడ అంత ఎక్కువ కనిపించదు. సో అక్కడెక్కడ కంపల్సరీ అయితే లిటర్ బాక్సెస్ ఉంటాయి చెత్త వేసుకోవడానికి. సో డాగ్స్ కూడా వాకింగ్ తీసుకొస్తూ ఉంటారు. సో ఆ కుక్కలు షిట్ వేస్తే మాత్రము వాళ్ళు కంపల్సరీ జోబ్లలో కవర్లు పట్టుకొని వస్తారు. సో ఆ డాగ్ అనేది షిట్ వేస్తే అది కవర్లతో తీసుకొని కంపల్సరీ తీసి ఆ లిటర్ బాక్స్లో అందులో వేయాలి. సో వేయకపోతే వాళ్ళకు 1000 pounds ఫైన్ వేస్తారు. సో కంపల్సరీ రూల్ మాత్రం అందరు ఖచ్చితంగా ఫాలో అవుతారు. కాబట్టి ఈ విలేజ్లో ఇంతమంది రష్ ఉన్నా తిరుగుతూ ఉన్నా డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో చెత్త మాత్రం అస్సలు కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఆ డిసిప్లిన్ అనేది ఫాలో అవుతారు. కంపల్సరీ చెత్త ఎక్కడైనా కనిపించినా లేకపోతే వాళ్ళు వేసేటప్పుడు మాత్రం ఒక నిమిషం ఆలోచించి ఆ చెత్త మాత్రం ఆ బాక్సులనే వేస్తూ ఉంటారు. సో అందువల్ల ఎవరు నీట్గా క్లీన్ చేయకపోయినా సరే ఎప్పుడు నీట్గానే ఉంటుంది సరౌండింగ్స్ అంతా. సో ఈ విలేజ్లో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, అందరి పబ్లిక్ యూజ్ చేసుకునేవి. ఇంకా కొన్ని ఫెసిలిటీస్ అయితే మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. లెట్స్ గో. పోస్ట్ బాక్స్. సో నార్మల్గా అయితే సేమ్ ఇక్కడ పోస్ట్ సర్వీస్ అయితే చాలామంది అందరు కంపల్సరీ ఎక్కువ సర్వీస్ అందరు యూజ్ చేసుకుంటూ ఉంటారు. లెటర్స్ ప్రతి ఇంటికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా సో మనకు అన్ని లెటర్ ఫార్మేషన్లో వస్తూ ఉంటాయి. సో ఇది నార్మల్గా ఫ్రీ సర్వీస్ అనమాట. ఇందులో బాక్స్లో లెటర్ వేసేస్తే సో ఇది జనరల్ సర్వీస్. ఇది కొంచెం డిలే అవుతుంది సర్వీస్ కోసము. ఇంకా స్పీడ్ సర్వీసెస్కి అయితే లోపల కూడా పోస్ట్ ఆఫీస్ ఉంది. సో అక్కడికి వెళ్ళి మనము ఇంకా 1 or 2 daysలో ఇమీడియట్గా మనకు లెటర్ రీచ్ అవ్వాలంటే అందులో ఇవ్వాలి. ఇది జనరల్ సర్వీస్లో అయితే ఈ పోస్ట్ బాక్స్లో వేస్తే అక్కడ టైమింగ్స్ మెన్షన్ చేసి ఉన్నాడు. 5 o'clockకి కలెక్ట్ చేసుకుంటారు, సాటర్డేలో ఏమో 11 o'clockకి కలెక్ట్ చేసుకుంటామని. సో నైస్. సో యూకేలో ప్రతి విలేజ్లో ప్రతి కమ్యూనిటీలో కంపల్సరీ ఒక లైబ్రరీ అనేది కంపల్సరీ క్రియేట్ చేస్తారు వీళ్ళు. సో ఇప్పుడు కనిపిస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసి ఇది లైబ్రరీ ప్లేస్. అక్కడ జనరల్ ఒక స్టూడియో ఉంది. సో లైబ్రరీ ఫ్రీ సర్వీస్. సో లైబ్రరీ కూడా మీకు చూపిస్తా. లైబ్రరీ వాళ్ళు మెయింటైన్ చేసే విధానం చూస్తే అయితే చాలా షాక్ అవుతాం మనము. సో ఇది పబ్లిక్ లైబ్రరీ ప్రైవేట్ లైబ్రరీ అన్నట్టు ఉంటుంది, అంత నీట్గా డిసిప్లిన్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం లైబ్రరీ దగ్గరికి వెళ్తున్నాం. సో అది వచ్చేసి స్టూడియో. ఎక్సర్సైజెస్ లేకపోతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కొంత ఈవెంట్ ఉంటే అది యూజ్ చేసుకుంటారు. సో ఇది వచ్చేసి లైబ్రరీ. చూడండి, ఇది అసలు అట్మాస్ఫియరే చూస్తే ఆటోమేటిక్గా మనకు అందులో కూర్చొని హాయిగా అంత ఫ్రీ వైఫై. అందులో మనకి ఎవరు కావాలనుకున్నా లోపలికి వెళ్ళి ఫ్రీ వైఫై యూజ్ చేసుకోవచ్చు. బుక్స్ ఉన్నాయి, ఫిక్షనల్ బుక్స్, నాన్ ఫిక్షనల్ బుక్స్ ఉన్నాయి, ఇంకా టెక్నికల్ సంబంధించిన కొన్ని బుక్స్ ఉన్నాయి, ఇంకా చిల్డ్రన్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. సో ఎంత పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్. £1 ఒక్క కూడా పే చేయాల్సిన అవసరం లేదు. చాలా ప్రశాంతంగా కూర్చొని చదువుకొని రావచ్చు. ఇంకా ఏమైనా కావాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోవాలి, బుక్స్ ఉంటుంది. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్స్ తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. సో అందులో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి యూజ్ చేసుకోవచ్చు. సో ప్రశాంతంగా చదువుకోవాలనుకుంటే మంచి ఎన్వైర్న్మెంట్, ఇంత బ్యూటిఫుల్ ఎన్వైర్న్మెంట్. ఇది చారిటబుల్ ట్రస్ట్ నుంచి నడుస్తుందంట. కంపల్సరీ
కంపల్సరీ ప్రతి విలేజ్లో ప్రతి కమ్యూనిటీలో ఇలాంటి మన లైబ్రరీ చూస్తాం. విలేజ్లో మాత్రం లైబ్రరీ చాలా చాలా ఫెసిలిటీ తోటి చాలా మంచిగా క్రియేట్ చేసి. సో ఇప్పుడు ఈ విలేజ్లో ఫుడ్ రిలేటెడ్ ఫెసిలిటీ చూస్తున్నాం, గ్రాసరీ షాప్స్ అవన్నీ క్రియేట్ చేసి ఉన్నారు. సో ఎడ్యుకేషన్ సంబంధించి మంచి లైబ్రరీ క్రియేట్ చేసినారు, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి చాలా ఫెసిలిటీస్ తోటి లైబ్రరీ క్రియేట్ చేసారు. సో ఇప్పుడు మనం పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఇంపార్టెంట్ కదా మనం హెల్తీగా ఉండాలంటే. సో గేమ్స్ కోసము ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసారో చూపిస్తాను మీకు. అసలు ఎంత పెద్ద గ్రౌండ్ వదిలేసారు. సో ఇవన్నీ ఇప్పుడు మీ అందరికి చూపిస్తాను. విలేజ్ సెంటర్ నుంచి కొంచెం రోడ్ క్రాస్ చేస్తే సో ఇక్కడనే ఇవన్నీ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ఇది టెన్నిస్ కోర్ట్స్, ఇది టెన్నిస్ కోర్టు. ఇది ఫ్రీ కాదు కానీ మెంబర్షిప్ తీసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇందులోకి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లోపల అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, టెన్నిస్ బ్యాట్స్ ఉంటాయి, బాల్స్ ఉంటాయి. విలేజ్ సెంటర్ నుంచి బ్యాక్ సైడ్ వస్తే ఇప్పుడు ఇది కనిపిస్తున్న ఈ బిల్డింగ్ అంతా వచ్చేసి జీపీ అంటాం. సో యూకేలో జీపీ అంటే మన ఇండియా సేమ్ క్లినిక్ లెక్క. సో ఇదంతా జీపీ, సో ఇదంతా క్లినిక్ అనమాట. సో మనకు ఈ విలేజ్లో ఉంటున్న ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్ అయితే ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ ఈ విలేజ్లో ఉండాలనుకుంటే సో మనం అయితే జీపీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన హెల్త్కి సంబంధించిన అంత రికార్డు ప్రీవియస్గా ఏమైంది, ఎలాంటి మెడికేషన్ తీసుకున్నాము, సో ఇప్పుడు మన హెల్త్ కండిషన్ ఏంటి అనేది అన్ని కంప్లీట్గా రికార్డు వీళ్ళ దగ్గర ఉంటుంది. సో మనకి ఏదైనా అయితే ఫస్ట్ రిపోర్ట్ చేయాల్సింది ఇక్కడ జీపీకి వచ్చి రిపోర్ట్ చేయాలి. సో ఇక్కడనే మెడిసిన్స్ తోటి తగ్గేదైతేనేమో ఇక్కడ మెడిసిన్స్ ఇచ్చేసి పంపించేస్తారు. సో ఇక్కడ మెడిసిన్స్ ఇచ్చినా మనం తగ్గట్లేదు అంటే ఏదైనా ఇంకా అడిషనల్ చెకప్లు ఏమైనా కావాలి అనుకుంటే సో సిటీలో ఉన్న మెయిన్ హాస్పిటల్కి మనల్ని పంపిస్తారు. సో అక్కడ చెకప్లు చేసి ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి మనకు అయితే ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఫస్ట్ మనము విలేజ్లో ఉన్న ఫస్ట్ మనం రిపోర్ట్ చేయాల్సింది ఇక్కడ రిపోర్ట్ చేయాలి. సో మన ప్రీవియస్ హెల్త్ రికార్డ్ అంతా మన ఒక NHS నెంబర్ తోటి లింక్ అయి ఉంటుంది. సో ఆ NHS నెంబర్ టైప్ చేస్తే చాలు మనం ఇప్పటివరకు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఎలాంటి మెడికేషన్ వాడుతున్నాం, ఇప్పుడు ఏం మెడికేషన్ వాడుతున్నాం అంత డీటెయిల్ అయితే ఇన్ఫర్మేషన్ ఈ జీపీలో అయితే మనకు ఉంటుంది. సో సాటర్డే సండే కాబట్టి జీపీ అయితే క్లోజ్ ఉంటుంది ఎవ్రీ సాటర్డే సండే. సో మండే టు ఫ్రైడే మాత్రమే వర్కింగ్ ఉంటుంది. సో ఈ జీపీలో లోపల ఫెసిలిటీ అయితే చాలా బాగుంటాయి. వాళ్ళు ట్రీట్ చేసే విధానము, వాళ్ళు ఓపికతోటి ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని సో దానికి కావాల్సిన ప్రాపర్ మెడికేషన్స్ అయితే మనకి ఇస్తూ ఉంటారు. సో ఇది మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా ట్రీట్మెంట్ అంతా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు కొంచెం జీపీ నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడ జీపీ, ఆ జీపీ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. సో ఇది రీసెంట్గా మళ్ళీ ఆ ఫ్లోర్ అంతా చేంజ్ చేస్తున్నారు, మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి ఇది ఈ కంప్లీట్గా గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది. సో ఇక్కడ నుంచి మనం మెయిన్ గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ఫుట్బాల్ అండ్ క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్బాల్ గ్రౌండ్ పక్కనే ఇదంతా ఓపెన్ ప్లేస్. ఫుట్బాల్ ఆడే వాళ్ళకి ఇంకా క్రికెట్ ఆడే వాళ్ళకి ఆ మధ్యలో ఒక సెటప్ వేసి ఉంది, ఫెన్షన్ లెక్క మధ్యలో ఫెన్సింగ్ చేసి ఉంది కదా, అది క్రికెట్ పిచ్. ఈ పక్కన ఈ కనిపిస్తున్న ఇవన్నీ ఈ స్టోరేజ్ రూమ్లో ఈ గ్రౌండ్ మెయింటెనెన్స్ని సంబంధించిన అన్నీ అందులో ఉంటాయి. సో మనం చూసే వాళ్ళకి కూడా అక్కడక్కడ టేబుల్స్ వేసి ఉంటాయి, హ్యాపీగా కూర్చొని క్రికెట్ ఆడుతుంటే ఫుట్బాల్ ఆడుతుంటే కూర్చొని చూడొచ్చు. ఇది క్రికెట్ పిచ్. సో మార్కింగ్ ప్రాపర్ గేమ్ ఆడినా ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ప్రాపర్ గేమ్ ఆడతారు. సో అన్ని రూల్స్ ఫాలో అవుతూ క్రికెట్ అండ్ ఫుట్బాల్ గ్రౌండ్ పక్కనే ఇంకో గ్రౌండ్ ఉంటుంది, చిన్న గ్రౌండ్. సో ఇందులో అయితే అందరూ ఓల్డ్ ఏజ్ పీపుల్ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఒక గేమ్ ఆడతారు, వింత గేమ్. ఇప్పుడు మనం చిన్నప్పుడు గోటీలతోటి ఒక గోటిని ఇంకో గోటిని కొట్టినట్టు వీళ్ళు కూడా చిన్న షార్ట్ పుట్ అంత సైజులో ఒక బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ని ఒక సైడ్ ఎండ్కి నిలబడి ఇంకో సైడ్కి ఒక బాల్ వేసి ఇంకో బాల్ తోటి స్లోగా వేస్తూ ఉంటారు. ఆ గేమ్ నేమ్ కూడా నాకు తెలియదు ఎప్పుడు. గేమ్ ఆడేటప్పుడు మాత్రం చాలా వింతగా అనిపిస్తుంది. సో నేను ఆడేటప్పుడు ఒకసారి వీడియో తీసి క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తా, చూడండి అసలు ఎంత ఫన్నీగా అనిపిస్తుంది. గేమ్ పేరు కూడా నాకు తెలియదు. సో ఈ గ్రౌండ్లో ఆటలతో పాటు ఇంకా ఓపెన్ జిమ్ సెటప్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి ఓపెన్ ప్లేస్లో టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి జస్ట్ మొత్తం ఏమంటాం సిమెంట్తో కట్టిరు. సో టేబుల్ టెన్నిస్ ఆడడానికి నేను ఆల్రెడీ టేబుల్ టెన్నిస్ బాల్ అండ్ టెన్నిస్ బ్యాట్ కూడా తెచ్చుకున్నా, కానీ ఎప్పుడు ఆడలేదు. సో రీసెంట్గానే కట్టిరు, ఇది 2-3 months బ్యాకే కట్టిరు. సో ఈ తర్వాత కిడ్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఒక సెటప్ చేసారు. సో జస్విక తోటి చాలాసార్లు ఈ యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాను నేను ఎవ్రీడే టైం కుదిరినప్పుడల్లా. సో ఫన్నీగా అనిపిస్తుంది, ఆమె కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో
కిడ్స్ యాక్టివ్గా ఉంటారు, ఇంకోటి ఎక్సర్సైజ్ చేస్తుంటే వాళ్ళ హైట్ కూడా చాలా తొందరగా క్విక్గా పెరుగుతారని. సో ఇవి వీటితో పాటు పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్ సెటప్ ఉంది అక్కడ. ఇప్పుడు మన ఇండియాలో కూడా పార్కులలో క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, చాలా పార్కులలో. బెంగళూరులో ఎక్కువ చూసిన ఇట్లా ఓపెన్ సెటప్ జిమ్లు. సో ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా చాలా జిమ్ పార్కులలో ఇలాంటి ఓపెన్ సెటప్ జిమ్లు క్రియేట్ చేస్తున్నారు. సో ఇది సో మార్నింగ్ టైం నేను ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసి చిన్న నార్మల్ ఎక్సర్సైజ్ చేసి వెళ్ళిపోతూ ఉంటా. సో అట్లా గ్రౌండ్ అంతా ఒక రౌండ్ వేసేసి తర్వాత ఈ జిమ్ సెటప్ దగ్గరికి వచ్చేసి చిన్న ఎక్సర్సైజ్ లాగా. సో ఈ గ్రౌండ్ పక్కనే ఇంకా కిడ్స్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది. సో నీట్గా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేది సమ్మర్ కోసం, కానీ సమ్మర్ కన్స్ట్రక్షన్ అయిపోయేసరికి సమ్మర్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్కి సమ్మర్లో పిల్లలు బాగా యూజ్ చేసుకుంటారు. ఇంకా బ్యారికేడ్స్ అవి పెట్టారు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది శాంపుల్కి ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేసారు. సో ఆల్మోస్ట్ ఈ విలేజ్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ని మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ కిడ్స్కి సంబంధించిన గ్రౌండ్స్ కానీ, జీపీ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించింది, గ్రాసరీ కావాల్సిన గ్రాసరీస్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ చూపించిన. ఇప్పుడు ఈ విలేజ్లో రోడ్ ఫెసిలిటీస్ కూడా చూపిస్తా. రోడ్ చూడండి ఎంత నీట్గా ఉంటాయి, విత్ ప్రాపర్ సైన్స్ తోటి. లెఫ్ట్ అండ్ రైట్ కంపల్సరీ ఫుట్పాత్ ఉంటుంది, ఇంకా రోడ్ సైన్స్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఏదో విలేజ్లో మన విలేజ్లలో రోడ్స్ ఎట్లా ఉంటాయి, సైన్ ఉండదు, ప్రాపర్ సైన్స్ ఉండవు, ఏముండవు. ఈ విలేజ్ అయినా సరే ప్రాపర్ ట్రాఫిక్ సైన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. అందరూ ఫాలో అయ్యేది కూడా ట్రాఫిక్ రూల్స్ అయితే 100%. ఒక్కరు కూడా దాన్ని బ్రేక్ చేయరు, అందరూ 100% ఫాలో అవుతారు. చూపిస్తాం మీకు రోడ్స్ సైన్స్, ప్రాపర్ సైన్స్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ. విలేజ్లో రోడ్ చూడండి, రోడ్ మార్కింగ్ కానీ, రోడ్ సైన్స్ కానీ అసలు చూడండి. డెవలప్మెంట్ అంటే ఇవి. సో నేచర్ని డిస్టర్బ్ చేయకుండా, సో మనకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని నేచర్ని డిస్టర్బ్ చేయకుండా, నేచర్తో పాటు మనకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని కూడా క్రియేట్ చేసుకున్నారు వీళ్ళు. చూడండి రోడ్ సైన్స్ ఎట్లా ఉంటాయి. సో స్పీడ్ లిమిట్స్ కూడా కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ స్పీడ్ లిమిట్స్ ఫాలో కాకపోతే ప్రతి విలేజ్ మెయిన్ రోడ్లో స్పీడ్ లిమిట్ కెమెరాలు ఉంటాయి, అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది మనము ఎంత స్పీడ్ తోటి వస్తున్నామో. సో ఇది 20 స్పీడ్ లిమిట్ రోడ్. ఇందులో 20 స్పీడ్ మాత్రమే వెళ్ళాలి. అక్కడ ప్రతి రోడ్ ఎంట్రీలో, రోడ్ ఎగ్జిట్లో మనకు ఇప్పుడు రీసెంట్గా అన్ని విలేజ్లలో, అన్ని మెయిన్ పబ్లిక్ ఏరియాలలో అయితే కెమెరాలతో పాటు డిస్ప్లే చేస్తున్నారు. సో మన వెహికల్ ఎంత స్పీడ్తో వస్తుంది అనేది అక్కడ, మన వెహికల్ ఎంత స్పీడ్తో వస్తుంది అనేది డిస్ప్లే అయితే అవుతూ ఉంటుంది అందులో. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ 20 స్పీడ్ లిమిట్ జోన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి లెఫ్ట్ రైట్ బోర్డులు ఉన్నాయి 20 స్పీడ్ లిమిట్ జోన్స్ అని. సో ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ హంప్ లాగా క్రియేట్ చేసి ఉంటుంది. అక్కడ నుంచి రోడ్ దాని అవతల కంపల్సరీ 20 స్పీడ్ లిమిట్స్ తోటి అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఈ వెహికల్స్ అన్ని చూసేటివన్నీ ఆల్మోస్ట్ 20 స్పీడ్, వెంటనే 20 స్పీడ్ లెక్క కన్వర్ట్ అయిపోతూ ఉంటారు. సో స్పీడ్ లిమిట్ స్క్రీన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తారు. స్క్రీన్ మనం వెహికల్ కానీ ఎక్కువ స్పీడ్ పోతుంటే హైలైట్ చేస్తూ ఉంటుంది రెడ్ సింబల్ తోటి. సో వెంటనే మనం స్పీడ్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా డిస్ప్లే, ఇది 20 స్పీడ్ లిమిట్ కంటే ఎక్కువ వెళ్తున్నట్లయితే అక్కడ ఆ డిస్ప్లే పైన స్లో డౌన్ అనేది అది క్యాప్చర్ అంటే డిస్ప్లే చేస్తుంది అది. సో వెంటనే వెహికల్ స్పీడ్ని రికగ్నైజ్ చేసి 20 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్తున్నట్లయితే స్లో డౌన్ అయితే అని రెడ్ లైట్ తోటి అయితే వస్తుంది. 20 స్పీడ్ లిమిట్లో వస్తే మాత్రం అక్కడ ఏమి డిస్ప్లే అవ్వదు. సో ఇలాంటి స్పీడ్ గన్స్ అయితే ప్రతి రోడ్ ఎంట్రెన్స్, ఈ విలేజ్ ఎంట్రెన్స్లో, ఎగ్జిట్లో మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో ఈ విలేజ్లో కూడా రోడ్ క్రాస్ చేయాలంటే కంపల్సరీ ఇక్కడ రోడ్ క్రాసింగ్ దగ్గర మాత్రమే క్రాస్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ క్రాసింగ్ చేయడానికి ఉండదు. సో మనం రోడ్ క్రాస్ చేయాలంటే ఈ సిగ్నల్ పాయింట్ దగ్గర అక్కడ ఎల్లో కలర్ తోటి బాక్సులు కనిపిస్తున్నాయి కదా, 4 సైడ్, అటు సైడ్ ఇటు సైడ్ ఈ ఎల్లో బాక్స్, అక్కడైతే బటన్ క్లిక్ చేసి ఇక్కడైతే వెయిట్ చేయాలి పెడెస్ట్రియన్ ఎవరైనా సరే. సో ఈ రోడ్ క్రాసింగ్ దగ్గర పుష్ బటన్ అనేది బాక్స్ కనిపిస్తుంది కదా, సో మనం రోడ్ క్రాస్ చేయాలనుకుంటే ఈ పుష్ బటన్ దగ్గర బటన్ క్లిక్ చేసి ఇప్పుడైతే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేయాలి. సో విలేజ్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి క్రియేట్ చేసారు వీళ్ళు. సిటీలనే ఉంటాయి, విలేజ్లలో ఉండవు అనేది ఏం కాదు. సో ఎక్కడైనా సరే సో రోడ్ క్రాసింగ్ కూడా కంపల్సరీ ఇట్లా పుష్ బటన్ ప్రెస్ చేసి
మనం వెయిట్ చేయాలి మన గ్రీన్ సిగ్నల్ వచ్చేంత వరకు. గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత రోడ్ అనేది క్రాస్ చేయాలి. సో మనం అనుకుంటాం విలేజ్లో ఎవరు ఆపుతారులే, గ్రీన్ సిగ్నల్ పడ్డా దీన్ని ఎవరు పట్టించుకోకుండా పోతారని అనుకుంటారు. కానీ ఇక్కడ కంపల్సరీ ఖచ్చితంగా పుష్ బటన్ ప్రెస్ చేసి ఆడ రెడ్ సిగ్నల్ పడిందంటే కంపల్సరీ ఎంత పెద్ద వెహికల్ అయినా సరే, ఎవరైనా సరే, ఎంత తోపైనా సరే అక్కడ కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే వాళ్ళు. సో మన ఇండియాలో అక్కడెక్కడ ఏర్పాటు చేశారు అనుకుంటా. సో అది పుష్ బటన్ క్లిక్ చేసి ఆడ వెయిట్ చేసినా రెడ్ సిగ్నల్ వచ్చినా ఎవ్వడు ఆగట్లేదు. మొన్న ఒక వీడియో చూసినా. సో వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. సో మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. నేను ఒక్కడిని నిలబడ్డా. సో ఇక్కడ పుష్ బటన్ క్లిక్ చేసి నేను రోడ్ క్రాస్ చేయాలనుకుంటున్నా. బటన్ క్లిక్ చేసి ఒక్క వెహికల్ వచ్చినా సరే ఆపుతారా చూడండి మీరే. నేనైతే ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా అయితే చూపించబోతున్నా. సో ఏదైనా వెహికల్ కరెక్ట్ టైంకి వచ్చినప్పుడు, వెహికల్ వచ్చే టైంకి నేను బటన్ క్లిక్ చేసి వెయిట్ చేస్తా. ఒక్క వెహికల్ ఉన్నా సరే, ఎన్ని వెహికల్ ఉన్నా సరే కంపల్సరీ ఎట్లా ఆపుతారో చూడండి మీరే. చూడండి బటన్ ప్రెస్ చేసిన రెడ్ సిగ్నల్ పడింది. సో వెహికల్ అయితే అన్నీ ఆపేసినాయి అటు ఇటు. చూసిరా ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఈ విలేజ్కి సంబంధించిన స్కూల్, ప్రైమరీ స్కూల్ ఉంది ఇక్కడ. సో అంటే పబ్లిక్ ఫండెడ్ వన్, ఫ్రీ స్కూల్. సో ఈ విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ సో 4+ ఉన్న పిల్లలందరూ సో ఇందులో అయితే అడ్మిషన్ వస్తుంది మనకు. సో ఆ స్కూల్ కూడా చూపిస్తా. ఇప్పుడు మేము ఉన్న ఇంటి దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇప్పుడు మీకు విలేజ్ సెంటర్ చూపించిన కదా, అక్కడ నుంచి కొంచెం 5 minutes వాక్ అయ్యేది, 2 minutes వాక్. ఇప్పుడు ఆ రోడ్ యువతలనే ఉంది స్కూల్ ఇది. సో స్కూల్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంటాయి అసలు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి స్కూల్స్ ఇవన్నీ. ఇప్పుడు ఈ విలేజ్లో రోడ్స్ కానీ, పబ్లిక్ లైబ్రరీ కానీ, గ్రౌండ్స్ కానీ, ఇంకా ఫెసిలిటీస్ అంటే తినడానికి కావాల్సిన గ్రాసరీ షాప్స్ కానీ అన్నీ ఇంత బాగున్నప్పుడు స్కూల్స్ కూడా ఎందుకు బాగుంటాయి, చాలా బాగుంటాయి అసలు. ప్రైవేట్ స్కూల్స్ కంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు జస్విక సెప్టెంబర్ నుంచి ఈ స్కూల్కి వెళ్ళబోతుంది. ఇప్పటివరకు అయితే బిలో 3 years ఉండే కాబట్టి ప్రైవేట్ నర్సరీ, డే కేర్ నర్సరీకి వెళ్ళేది. సో ఇప్పుడు ఈ సెప్టెంబర్ నుంచి నాకైతే అడ్మిషన్ దొరికింది. సో తనైతే ప్రీ స్కూల్కి వెళ్తుంది. సో ప్రీ స్కూల్ ప్లస్ ప్రైమరీ 2 అటాచ్ ఉన్నాయి. సో ఇవంతా స్కూల్ జోన్ చూపిస్తాను మీకు. సో ఎన్వైర్న్మెంట్ కూడా లోపల ఎనఫ్ గ్రౌండ్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో లోపలికి అయితే ఇప్పుడు ఇది సమ్మర్ హాలిడేస్, ఇక్కడ లోపలికి అయితే అలో ఉండదు, గేట్స్ క్లోజ్ ఉంటాయి. బయట నుంచి జస్ట్ వ్యూ చూపిస్తాం మీకు. స్కూల్ జోన్ ఇదంతా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్కూల్ గేట్స్. సో నేచర్కి చాలా దగ్గరగా క్రియేట్ చేస్తారు ప్రతి ఒక్కటి. ఏదో పెద్ద బిల్డింగ్ క్రియేట్ చేసుకొని పొల్యూషన్ అలా కాదు. మన ఇండియాలో డెవలప్మెంట్ అంటే పెద్ద బిల్డింగ్స్, పొల్యూషన్, చెట్లని నరికేసి పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటే అది డెవలప్మెంట్ అనుకుంటాం. వీళ్ళు కానీ ఇక్కడ చూడు, నేచర్ని అసలు డిస్టర్బ్ చేయకుండా చెట్లల్లో కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు. ఇది అంతా స్కూల్ జోన్. ఇక్కడ కనిపిస్తుందంతా స్కూల్ జోన్ ఇది. ఇక్కడ 2 gates ఉన్నాయి స్కూల్కి, గేట్ 1 అండ్ గేట్ 2. సో ఇక్కడ పార్కింగ్ స్పేస్ లోపల చాలా బాగుంటుంది అసలు. సో లోపల ఒక బిల్డింగ్, లోపల స్కూల్ ఉంది. అక్కడ లోపలికి వెళ్ళేంత వరకు మనకి ఏం కనిపించదు, ఎందుకంటే చెట్లకు అంత బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మనకు ప్రశాంతంగా ఒక ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది లోపల. అంటే ఇంటీరియర్ డిజైన్స్, ఇంటీరియర్ అంతా ఫెసిలిటీస్ ఉంటాయి, బట్ బయట ఎక్స్టీరియర్ అంతా, బయట ఎన్వైర్న్మెంట్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే మనం ఒక నేచర్లో ఉండి చదువుకున్నంత ఫీలింగ్ వస్తుంది అసలు. నేచర్కి చాలా దగ్గరగా ఉంటాయి ప్రతిదీ, ఏది తీసుకున్నది కూడా నేచర్ని అస్సలు డిస్టర్బ్ చేయరు వీళ్ళు. చూడండి, అంటే ఒక్కొక్క విలేజ్ కమ్యూనిటీని బట్టి స్కూల్స్ కూడా చాలా డెవలప్మెంట్ ఉంటాయి, కొన్ని ఇంకా చాలా పెద్దగా ఉంటాయి, బట్ ఫెసిలిటీస్ మాత్రం అన్ని స్కూళ్ళల్లో ఒకేలా ఉంటాయి. ఇప్పుడు జస్విక సెప్టెంబర్ నుంచి ఇదే స్కూల్కి వెళ్ళబోతుంది. నెక్స్ట్ వెడ్నెస్డే నుంచి స్టార్ట్ అవుతాయి స్కూల్స్.
సో ఈ విలేజ్లో విలేజ్లో అంతే అన్ని ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, ఈ విలేజ్ ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉంది అయితే మీకు అన్నీ క్లియర్గా చూపించిన నేను. ఇంకా ఇప్పటి వరకు మీరు చూసిన ఈ విలేజ్లో ఫెసిలిటీస్ అన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ విలేజ్లో ఈ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని ఫెసిలిటీస్ చూసిన తర్వాత అయితే మన ఇండియాలలో కూడా మన గ్రామాలలో సో ఫెసిలిటీస్ అంటే సో డెవలప్మెంట్ అంటే ఇట్లా డెవలప్మెంట్ ఇలా చేసుకోవాలి. డెవలప్మెంట్ అంటే ఏదో పెద్ద బిల్డింగ్లు కట్టేసి ఉన్న చెట్లన్నీ నరికేసి పెద్ద ఫ్యాక్టరీలు వచ్చేసి నేచర్ అంతా పొల్యూట్ చేసుకోవడం అది డెవలప్మెంట్ కాదు. సో ఇప్పుడు ఈ విలేజ్ చూపించిన కదా, ఈ విలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ మనకి ఏం తక్కువ ఉన్నాయి. ఇక్కడ అన్నీ వరల్డ్కి కనెక్ట్ అయి ఉన్నాం. ఇంకా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, లైబ్రరీస్, ఇంటర్నెట్, మంచి స్కూల్స్, రోడ్లు, మనకు కావాల్సిన ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ ప్రాపర్గా ఎంత బాగా సెటప్ చేసుకున్నారు. సో మన విలేజ్లలో కూడా గ్రామ మూలాలు చెడిపోకుండా సో మనకు కావాల్సిన టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటూ నేచర్ని డిస్ట్రాయ్ చేసుకోకుండా సో మన టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకొని టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ సో మన ఫెసిలిటీని క్రియేట్ చేసుకోవడం అది డెవలప్మెంట్ అనే భావిస్తాను నేను. సో మీరందరూ ఈ వీడియో చూసిన తర్వాత మీకు అందరికీ ఏమనిపించింది, సో మన విలేజ్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మన విలేజ్లలో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, సో ఎలాంటి ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేసుకోవాలి, ఇక్కడ చూసిన తర్వాత మనం ఆలోచించే విధానంలో కూడా చేంజ్ రావాలని అనుకుంటున్నా. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోవాలి. సో ఈ వీడియో ఇప్పటికీ చాలా లెంతీ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అయితే దీని కంటిన్యూషన్ వస్తూ ఉంటాయి. వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో మీ అందరికీ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకొక మంచి వీడియోస్ అయితే చాలా మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో రాబోతున్నాయి. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.